హాయ్ అందరికీ ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. స్కిన్ లేదండి, స్కిన్లెస్ అనమాట. సో తీసుకొని మంచిగా ఒక 2-3 సార్లు మంచిగా నీట్గా కడుక్కొని జల్లి బుట్టిలో అయితే వేసేసుకోవాలి. జల్లి బుట్టిలో వేసుకుంటే ఏంటి అంటే ఆ నీరు మొత్తం అనేది గుంజుతుందన్నమాట. గుంజి నీసు వాసన అనేది పోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కడుక్కుంటే బెటర్ అండి. కొద్దిగా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక చికెన్ కర్రీ కోసం అయితే ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నవి, అలాగే 2 టమాటాలు అయితే కట్ చేసి పడకకైతే పెట్టేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 పావుల నూనె పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 2 నిమిషాల పాటు. ఉల్లిగడ్డలు కొద్దిసేపు వేగనివ్వండి, కొంచెం ఎచ్చిపచ్చి ఉండది లేకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి గడ్డ వేసుకొని కొద్దిగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనమైతే చికెన్ అయితే వేసేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని అలాగే చికెన్ పైన టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా అంటే 1 స్పూన్ అయితే వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటే బాగుండదు, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. సో 1 టీ స్పూన్ వేసుకోండి పసుపు. తింటుంటే మంచిగా ఉంటుందండి. తక్కువ వేసుకుంటే ఇది నాన్ వెజ్ కర్రీ కదా, సో కొద్దిగా ఎక్కువనే వేసుకోండి పసుపు అయితే. పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సో వీడియోలో చూపెట్టేటట్టు ఇలా నీరు అనేది పైకి తేలుతుందండి. సో మంచిగా నీరు అనేది పైకి తేలాలి. వెంటనే కారం వేసుకోవద్దు. సో ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వండి. మూత తీసి చూడండి, మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇలా. సో కొద్దిగా నీరైతే గుంజింది. 10 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా నీరైతే గుంజి నూనె అయితే తేలింది. నూనె తేలిన తర్వాత నేను ఇక్కడైతే కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అది టీ స్పూను కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది ఉప్పు వేయని కారం అండి. సో నేను 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ముందైతే కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత మనం కారం వేసుకున్న తర్వాత వెంటనే కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ముక్కకి కారం పట్టేటట్టు మంచిగా 1 నిమిషం పాటు గరిట పెట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట. కింది నుంచి పై వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఎప్పుడైనా చికెన్ కర్రీ వెంటనే కారం వేస్తే నీసు వాసన వస్తుంది. సో వెంటనే వేయకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కారం వేసి ఉడికిన తర్వాత మనమైతే 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ కోసం టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అయితే. ఇక్కడ నేనైతే సగం కట్ట కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. సో మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సో కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. గరం మసాలా అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి. చికెన్ మసాలా అయితే వేద్దాం అనుకుంటున్నాను. చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా ఏదో ఒకటి వేయండి. 2 వేస్తే టేస్టీగా ఉండదు, ఏదో ఒకటి అయితే వేయాలన్నమాట. నేను ఇక్కడైతే ఎవరెస్ట్ చికెన్ గరం మసాలా అయితే వేస్తున్నా అండి. సో ఒక ప్యాకెట్ అయితే మొత్తం అయితే వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా అయినా ఏదో ఒకటి వేసుకోండి, 2 వేయకండి. సో నేను ఇక్కడ మసాలా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం కొత్తిమీర కూడా వేసాం కదా ఇంతకు ముందుకు. సో చూడండి, కూర ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందనమాట. మంచిగా స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందనమాట కర్రీ అయితే. ఇక మసాలా వేసిన తర్వాత కొద్దిగా రుచి అయితే చూసుకోండి. ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే నాన్ వెజ్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు రుచి చూసుకోండి. సో అంతనే క్వాంటిటీ వేయాలని రూల్ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్కరు కొద్దిగా ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు. సో కారం కూడా చూసి వేసుకోండి. సో నేను ఇక్కడ ఉప్పు వేయని కారం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను కారం అయితే. కానీ పర్ఫెక్ట్గా కుదిరిందండి. సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే
గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంచిగా కూరని ఉడకనివ్వండి. అంటే ఎక్కువ మంట పెట్టి ఉడికించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా దింపుకునే ముందు ఒక 2 నిమిషాల పాటు తక్కువ మంటలో ఉడకనివ్వండి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టడం వల్ల కూర అయితే మాడిపోతుంది కదా. సో కొద్దిసేపు ఎక్కువ మంట పెట్టుకుంటూ ఉడికించుకుంటే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.